రాష్ట్రంలోని ఒక్కొక్కరికి 60,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మంచుల రాజర్స్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 7వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల బాకీ కార్డులను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చి 25 నెలలు గడిచినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు 420 దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం టైంపాస్ చేస్తూ ఉన్నది. ఎప్పుడో చెప్పారు వాళ్ళు, ఏమని చెప్పారు, మేము గవర్నమెంట్ రాగానే 2000 పింఛన్ను 4000 చేస్తాం, వికలాంగుల పింఛన్ను 6000 చేస్తాం, బీడీ వర్కర్ పెన్షన్లను 4000 చేస్తామని చెప్పారు, రైతు భరోసా పెంచుతామని చెప్పారు, రైతు బంధు పెంచుతామని చెప్పారు, స్కూటీ ఇస్తామన్నారు, రకరకాల 420 హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఇచ్చి ఎగొట్టినారు. దాన్ని మేము ఎప్పుడన్నా ప్రశ్నించిన కొద్దీ మా మీద కేసులు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు గుర్తు చేయనీకి మా హరీష్ అన్న సూచన మేరకు ఈరోజు మొదటి రోజుగా 7వ వార్డులో తిరగడం జరిగింది. ప్రజల దగ్గర కూడా మంచి స్పందన వచ్చింది. మేము ఏంటి పోయినా కూడా నిజమే బిడ్డ, మీరిచ్చిన పెన్షన్సే వస్తూ ఉన్నాయి, మీరిచ్చిన కళ్యాణ లక్ష్మే వచ్చింది, మీరు అప్పుడు ఇచ్చిన రైతు భరోసా. మా బీఆర్ఎస్ నాయకులు పొద్దున్నుండేలో వార్డులలో తిరగడం జరుగుతుంది. ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలని మనకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలలో ఏంటంటే ఫస్ట్ ఒక లేడీస్కు సంబంధించి ఒక బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ బస్సు ఫ్రీ పెట్టి ఏంటంటే ఆడోళ్ళు జుట్టు పట్టుకునే విధంగా కొట్టుకునే విధంగా చేసిండు. ఆయన బస్సు ఫ్రీ పెట్టకపోతే బస్సులలో పోయే వాళ్ళం కాదు. ఇన్ని సంవత్సరాల నుండేలి ఆయన బస్సు ఫ్రీ పెడితేనే ఇన్ని రోజులు పోతున్నామా. అదేంటంటే షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు పెట్టిండు. ఏంటంటే 6 హామీలను మర్చిపోవడానికే ఈ బస్సు ఫ్రీ, ఇంకేదైనా మాట్లాడితే ఇంకేదో ఫ్రీ చెప్తాడు తప్ప ఈ 6 ముచ్చట్లయితే మాట్లాడతలేడు రేవంత్ గారు. ఈ 6 గ్యారంటీలు మెయిన్ అయితే ముసలోళ్ళకి పెన్షన్లు, కళ్యాణ లక్ష్మికి అయితే పేదవాళ్ళ పిల్లలకైతే ఇది ఎంతో, మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే ఎంతో చాలా పేదవాళ్ళకు తోడ్పాటుగా ఉంటుండే పెద్దన్నలాగా. ఇప్పుడు ఆయన ఏంది తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాది ముబారక్ లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసి మేము అవి ఇస్తాము ఇవి ఇస్తాము, ఎలక్షన్లు రాగానే ఇంకేదేదో అన్ని పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్తా ఉన్నాడు రేవంత్. ఇవన్నీ ఫస్ట్ 6 గ్యారెంట్లు, మేము 6 గ్యారెంటీల కార్డులు పంచుతూ ఉన్నాము. ఏ ఇంటికి పోయినా కానీ ఈ 6 గ్యారెంటీల కార్డులో డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని మేము రేవంత్ గారిని కోరుతున్నాము. మిగతా మా సిద్దిపేట పట్టణంలో